మోస్ట్లీ గారు అంటారు ఇంకా నువ్వు యూత్ కాదు, ఆల్రెడీ అయిపోయిందని. బట్ ఐ స్టిల్ కన్సిడర్ మై సెల్ఫ్ యాజ్ అ యూత్. అయితే యవనస్తులుగా ఉన్న వాళ్ళందరికీ తెలుసు యవన కాలం చాలా చాలా ప్రమాదకరమైంది. ఎందుకంటే యవన కాలంలో ఒక జారుడు బండ మీద ఉన్నట్లుగా మన పరిస్థితి చాలాసార్లు ఉంటుంది. వీ నో వేర్ నాట్ టు గో, వాట్ వీ మస్ట్ నాట్ డూ, వాట్ వీ మస్ట్ నాట్ సీ. కానీ లోపల నుంచి ఒక రకమైన ప్రేరేపణ, ఏది చేయకూడదో అదే చేయాలని, ఏది వినకూడదో అది వినాలని, ఏది చూడకూడదో అటే చూడమని, ఎవరితో స్నేహం చేయకూడదో వారితోనే స్నేహం చేయమని, ఇంటర్నెట్లోకి వెళ్ళినప్పుడు ఏది వాచ్ చేయకూడదో అదే వాచ్ చేయమని అపవాది చాలాసార్లు మనల్ని ప్రేరేపిస్తూ ఉంటాడు. ఐఎమ్ ష్యూర్ యవన కాలంలో మీరందరూ కూడా ఆ ఎక్స్పీరియన్స్ డిఫరెంట్ లెవెల్స్ ఉంటాయి. ఒక్కొక్కరి అనుభవం ఒక్కొక్కలాగా ఉంటుంది. బట్ అందరూ ఖచ్చితంగా ఏదో ఒక పరిస్థితుల్లో శోధనలు అనేవి ఎదుర్కొంటూనే ఉంటారు. కానీ దేవుని వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే, యవనస్తులారా మీరు బలవంతులు అని. యంగ్ పీపుల్, యంగ్ మెన్, యు ఆర్ స్ట్రాంగ్ అనే మాట దేవుని వాక్యంలో ఉంది. యవనస్తులు ఫిజికల్గా బలం కలిగే ఉంటారు. ఎందుకంటే మిడిల్ ఏజ్కి వచ్చిన తర్వాత, ఓల్డ్ ఏజ్కి వెళ్ళిపోయిన తర్వాత బలం ఉండదు. అవునా కదా?